గోరింటాకు ఎర్రగా పండాలంటే ఈ విధంగా రుబ్బుకుందాము. పుల్లలన్నీ తీసేసుకోవాలి. గోరింటాకుని మిక్సీలో వేసుకొని రోలు ఉంటే రుబ్బుకోవచ్చు. కొద్దిగా నానబెట్టుకున్న చింతపండు, కొద్దిగా పెరుగు పోసుకుందాము. ఒక్క పొడి కొద్దిగా పట్టుకుంటే చిన్న ముక్క వేసుకోవచ్చు, బాగా పండుద్ది. లేకపోయినా పర్వాలేదు, ఉంటే వేసుకోండి. కొంచెం వాటర్ పోసుకొని రుబ్బుకోవాలి. మిక్సీ పట్టేసుకుందాము. చూడండి, ఇట్లా మెత్తగా వేసుకోవాలి మిక్సీ. నీళ్ళు ఎక్కువ పోసుకోకూడదు, ఇట్లా రుబ్బుకోవాలి. ఈ విధంగా రుబ్బుకుంటే బాగా పండుద్ది. పండిపోయిందో ఇట్లా గోరింటాకు పట్టుకున్నానో లేదో ఎర్రగా అయిపోయింది. చిన్నప్పుడు అట్లా తద్దంటే చాలు, గోరింటాకు పెట్టుకొని నైట్ పొద్దున్నే చేతులు చూసుకునేవాళ్ళం అందరం, ఎవరికి బాగా పండిందా అని. బాగా పండని వాళ్ళకి నీకు మంచి మొగుడు రాడు అని ఏడిపించేవాళ్ళం. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే 5వ తనమని పెద్దోళ్ళు చెప్పేవాళ్ళు. ఎందుకంటే అట్లా చెప్తారు, అట్లా చెప్తే గోరింటాకు పెట్టుకుంటారని. గోరింటాకు పెట్టుకుంటే హెల్త్కి మంచిది, గోర్లు పాడవు అని చెప్తే ఆడవాళ్ళు పట్టించుకోరు. పనులు చేసుకుంటారు, పొలం పనులకి వెళ్ళడమే సరిపోద్ది. గోరింటాకు పెట్టుకుంటే 5వ తనం అని చెప్తే పెట్టుకుంటారని ఖచ్చితంగా అట్లా చెప్తారు.